సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. సిరిసిల్ల పట్టణంలో కార్మిక క్షేత్రంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చిత్రపాణి. కవితక్కను సీఎం చేసే వరకు విశ్రమించబోమని వెల్లడించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా నూతనాధ్యక్షురాలు సుమలతా శర్మ. విద్యార్థుల గురించి చులకన చేసి మాట్లాడిన సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్వి నాయకులు. పద్మశాలిల ఆత్మగౌరవ ప్రతీకలైన పద్మశాలి భవన నిర్మాణానికి నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు. హైకోర్టు న్యాయమూర్తి రాజన్న సిరిసిల్ల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీకి జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి పుష్పలత, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే ఈరోజు స్వాగతం పలికారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయనకు సిరిసిల్ల పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో పుష్పగుచ్చాలు అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించే కోర్టు పురోగతి పనులను, వాటి నాణ్యతను హైకోర్టు జడ్జి తుకారాంజీ R&B అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత సమయంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి రాధికా జైస్వాల్, సిరిసిల్ల వేములవాడ సీనియర్ సివిల్ న్యాయమూర్తులు పి లక్ష్మణాచారి, అజయ్ కుమార్ జాదవ్, సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జ్ జి మేఘన, ఆర్డీఓ శ్రీధరబాబు, డీఎస్పీ నాగేంద్రాచారి, తహసీల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ బెడ్ వల్ల మన పిల్లలకి ఉందంటారు. క్లియర్ అవుతుంది సార్, బిల్లింగ్ చేస్తారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజులు ఆగస్టు 1వ తేదీ నుంచి 31 వరకు పాటు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి నిబంధనలకు విరుద్ధంగా డీజే వినియోగించరాదని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని జిల్లా ఎస్పీ సూచించారు. కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఈ విషయంలో సహకరించాలని, శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు. సిరిసిల్ల పట్టణంలో 35వ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు. పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనులు చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. పట్టణంలో 35వ వార్డులో ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా శిథిలావస్థకు చేరుకున్న మురుగునీటి కాలువ సమస్యను స్థానిక కౌన్సిలర్ బత్తుల రమేష్ మా దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి మున్సిపల్ నుండి జనరల్ ఫండ్ 3 లక్షల నిధులు కేటాయించుకుని పనులను ప్రారంభించడం జరిగిందని చైర్పర్సన్ వెల్లడించారు. సుందరయ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం దాదాపు 2 లక్షల రూపాయల నిధులతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కదిరి పాషా, కౌన్సిలర్ సభ్యులు బత్తుల రమేష్, ఎలక వెంకటేశం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
వంచి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సభ్యులు గెంట్యాల శ్రీనివాస్, రిక్కమల్లె సంపత్, బత్తుల వనజ, మున్సిపాలిటీ డీఈ వాణి, వైద్య అధికారులు, మున్సిపల్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రం మరింత అభివృద్ధి చెందాలని మా పడుతుందా यत्र योगेशः कृतो धनुर्धरः तत्र स्मृते सकलकल्याणः सर्वदासरकमनीयेतां ततस्तेषां परापहस्तो दिनार्चनः आपदा తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితకను సీఎంగా చేసే వరకు పార్టీ కార్యకర్తలు విశ్రమించవద్దని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సంఖ్యపల్లి సుమలత సుధాకర్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రక్షణ సేన పార్టీలో తనకు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పచెప్పడం సంతోషంగా ఉందని సుమలత శర్మ వెల్లడించారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు వెళ్తానని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో సంఖ్యపల్లి సుధాకర్ శర్మ, వరద సతీష్ కుమార్, కూరా సురేష్, నూనె మల్లేష్ యాదవ్, కుస్మ విష్ణు, మద్దుల శ్రీనివాసరెడ్డి, బాయికాని ఆంజనేయులు, నవీన్, శైలజ, కదిరి భాస్కర్, వీరవతి రమేష్, ఎడ్ల రమేష్, మామిడిపల్లి రవి, బొల్లం సంధ్య, కనకయ్య, బండి శ్రీహరి, బద్రి, జావిద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షురాలుగా ప్రకటించడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నేను అన్ని పార్టీలలో పనిచేసిన ఇవాళ నాకు మోయలేనటువంటి భారాన్ని కూడా నాకు అక్క నా గుర్తింపుకు తగ్గట్టు నాకు పదవి ఇచ్చి తను నాకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది. మరి పార్టీ ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా తీసుకెళ్తే బాగుంటుంది, సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం ఒక గొప్పనైనటువంటి పార్టీగా ఎదిగి ఇక్కడ టీఆర్ఎస్ జెండా ఎగిరే వరకు కూడా మేమంతా కలిసి మొత్తం అన్ని మండలాల నాయకులు ఇవాళ ఇక్కడ సమావేశమైనాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మన అందరం కూడా కలిసికట్టుగా ఇవాళ పార్టీని బలోపేతం చేస్తూ ఎక్కువ శాతం ప్రజల్లోకి మన గుర్తింపును తీసుకెళ్లాలి. అక్క చేస్తున్నటువంటి గొప్పనైనటువంటి పాంచజన్య కార్యక్రమాలను అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మన్నలను పొంది మనము పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం పెడుతూ వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అక్క నాకు ఒక భారమైనటువంటి పదవి ఇచ్చింది. ఆ పదవికి తగ్గట్టు కూడా నేను పని చేసి నిరూపించుకుంటానే అని ఇక్కడ ప్రెస్ ద్వారా నేను శబ్దం చేస్తున్నాం. అక్కని సీఎం చేసేదాకా వరకు కూడా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఒక ఉన్నతమైన ఒక మహిళను ఆది పరాశక్తి అయినటువంటి కవితక్కను సీఎంగా మనం పీఠం మీద తెలంగాణ ప్రజలు అందరు చూడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మనం అందరం కూడా
కోరుకున్న కోరికల ప్రకారం మనం నెరవేర్చుకొని రాబో తరం వారికి ఒక మహిళా సీఎంను మనం చూపించి మహిళా శక్తి అంటే ఎట్లా ఉంటుందో నిరూపించుకుందామని చెప్పి నేను మన తెలంగాణ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం చూస్తున్నాం, అలాగే గత ప్రభుత్వం కూడా చేస్తా అన్న పనులు ఏ ఒక్కటి కూడా సరి అయిన దారిలో లేవు. చాలా మట్టుకు సమస్యల్లాగా ఉండిపోతున్నాయి. కనుక ఒక మహిళగా మహిళలకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది తెలంగాణలో. మరి ఒక మహిళా శక్తి మనకు సీఎంగా వచ్చిందంటే మనం అందరం కూడా చాలా గర్వించదగ్గ విషయంగా ఉంటుంది. కనుక మనం తప్పకుండా కవితక్క గారు సీఎం అయ్యే వరకు కూడా పోరాటం చేసి మన యొక్క గొప్పనైన ఆశయాన్ని మనం నెరవేర్చుకొని అక్కడ సీఎం చేద్దామన్నది ఒకటి చాలా మన సంకల్పంతో నేను మీ అందరి ముందుకు వచ్చిన. మరి నాకు తగ్గట్టుగా మీ అందరూ కూడా నాకు సహకరించి సహాయ సహకారాలు అందించి మనం అందరం ఒక కుటుంబంగా కలిసి పనిచేయాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కవితక్క గారికి మరి ప్రతి మండల నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లే మీడియా మిత్రులకు కానీ పత్రికా విలేకరులకు కానీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరి సహకారాలు కూడా ఉంటే నేను ఇక్కడ సిరిసిల్లలో ఉండి ప్రతి ఒక్క సమస్యను మండల వారీగా కానీ జిల్లాల వ్యాప్తంగా కానీ మేము ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కారాన్ని కొరకు పోరాటం చేస్తామని నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. మరి మీ అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కవితక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటూ అవమానకరంగా సంబోధించడం అత్యంత బాధ్యతారహిత్యమైన అహంకారపూత వ్యాఖ్య అని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచల రవిగౌడ్ అన్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే విద్యార్థులను కించపరిచే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం ఆయన పదవికే అవమానకరమని రవిగౌడ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్లు దేశ అభివృద్ధికి, సాంకేతిక రంగానికి, పరిశ్రమలకు, మౌలిక వసతుల నిర్మాణానికి వెన్నెముకగా నిలుస్తుంటే అలాంటి విద్యార్థులను అవహేళన చేయడం యువత ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో నిరుద్యోగ వృత్తి, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఖాళీ పోస్టుల భర్తీ, విద్యార్థుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ వైఫల్యాలను కప్పపుచ్చుకునే ప్రయత్నమేనని విమర్శించారు. విద్యార్థులను అవమానించే ప్రభుత్వాలకు యువతే తగిన గుణపాఠం చెప్తానన్నారు. ఈ సమావేశంలో నాయకులు మట్టి శ్రీనివాస్, ఆరెల్లి వినయ్, బక్కని వేణు యాదవ్, మాల్యాల ప్రవీణ్, శశి, ప్రశాంత్, విష్ణు, అజయ్, వివేక్, ఋషికుమార్, ఆదిత్యరామ్, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ విద్యార్థులను ఒక క్రిమినల్ గా వేస్ట్ గా మాట్లాడడం చాలా దురదృష్టం. నిజంగా విద్యార్థి లోకానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని ఖచ్చితంగా క్షేమపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని అక్కుస్తతోని విద్యార్థులు వేస్ట్, క్రిమినల్ ఒక్క మీరు ఉన్నత స్థాయిలో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉండి విద్యార్థులను హేళనగా మాట్లాడడం, ఒక వేస్ట్ క్రిమినల్ గా అనడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు దేశంలోనే ఇంజనీరింగ్లు చదివి ఎంతో గొప్ప స్థాయికు అయిన విద్యార్థులను మీరు అట్లా మాట్లాడడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు విద్యార్థి లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి విద్యార్థుల పట్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఎంత దారుణంగా మాట్లాడుతుందో ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తుందని మరోసారి తెలియడం జరుగుతుంది. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కానీ నిలవలేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మొన్న దేశ రాజధానిలో ఢిల్లీలో విద్యార్థులు యువత తలుసుకుంటే ప్రభుత్వం చూత దిగివచ్చిన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇవన్నీ గమనిస్తలేరని మరోసారి తెలియడం జరుగుతుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా విద్యార్థులకు
వెంటనే క్షమాపణ చెప్పాలి. మీరు మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. విద్యార్థులను మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తామని ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి విద్యార్థి తల్లిదండ్రులతో మీరు ఓట్లు వేసుకున్నారు. ఓట్లు వేసుకున్న తర్వాత గద్దెనెక్కిన తర్వాత 3 సంవత్సరాలైన విద్యార్థులకు ఒక్క పైసా కూడా మీరు విడుదల చేయకపోవడం, అలాగే విద్యార్థుల పట్ల ఇంత దారుణంగా మాట్లాడడం, విద్యార్థులను అవమానపరచడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు వెంటనే మీరు ఖచ్చితంగా విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలి. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలవలేదని మరోసారి తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సత్తా ఏంటో రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే విద్యార్థులకు వెంటనే, విద్యార్థులకు వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పద్మశాలి సంక్షేమ భవనానికి 5 కోట్ల నిధులు 5 ఎకరాల భూమి ప్రకటించింది నిజం కాదని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అడపు చంద్రకళ గోలి వెంకటరమణలు ప్రశ్నించారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పద్మశాలి భవన నిర్మాణానికి అన్ని సంఘాలను కలుపుకొని నిధులు సేకరించి నిర్మాణ బాధ్యతలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయం వాస్తవం కాదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. హడ కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ సేకరించిన నిధులను ఏం చేశారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా జాప్యం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టివేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో ఎల్లె లక్ష్మీనారాయణ, కూరపాటి శ్రీశైలం, గోన ఎల్లప్ప, కాముని వనిత, బొద్దుల శ్రీనివాస్, అన్నాదాస్ బాను, నల్లా అశోక్, మార్గం లక్ష్మణ్, గాజుల నరేష్, రాపెల్లి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ తిరుగుతున్న క్రమంలో 2023లో మళ్ళీ పని 5 ఎకరాల కేటాయించిన పని స్టార్ట్ కాకపోతే బాగుండదు, పని తప్పకుండా స్టార్ట్ కావాలని మేమంతా కలిసి తిరిగితే అతి కష్టం మీద 2023 ఏప్రిల్లో దాని పని ప్రారంభమైంది. అప్పటికి మనకు శాంక్షన్ అదింది, అఫీషియల్ టెండర్ కాలేదు. కానీ ఇప్పుడున్న కాంట్రాక్టర్గా ఆ పని స్టార్ట్ చేయించినాం. వర్షాలు వస్తే బాగున్నది, ఫుటింగ్ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశం ముందే స్టార్ట్ చేయించి సెప్టెంబర్లో మీరు వచ్చిన దానికి సంబంధించిన లెటర్ ఇక్కడ ఉంది. సెప్టెంబర్లో లెటర్ వచ్చింది. అయినా పని ఏప్రిల్ స్టార్ట్ అయితే ఆ పని 2023 అండ్ ఇప్పటిదాకా కూడా కొనసాగుతూ ఉన్నది. అయితే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కాంట్రాక్టర్ అప్పటికే 1 కోటి రూపాయల పని చేసి పద్మశాలి సంఘాన్ని సంప్రదించడం జరిగింది. ఎందుకంటే నాకు బిల్లు వస్తలేదు, మరి ఈ బిల్లు గురించి మీరు మరి ప్రభుత్వాన్ని అడిగితేనే అవుతుందని చెప్పని మా దగ్గరకు వస్తే మేము అప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్న మా నాయకులు పెద్దలు ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులైన ఆది శ్రీనివాస్ గారి ద్వారా, అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి గారి ద్వారా, పొన్నం ప్రభాకర్ గారి ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకొని దానికి యాక్చువల్గా తెలుసుకుంటే ఏంటి అంటే కాంట్రాక్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే వారికి ఏదైతే శాంక్షన్ ఉందో దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ లేదని చెప్పడం జరిగింది. ఆ ఫైనాన్షియల్ అప్రూవల్ అప్పుడు ఏదో కేటీఆర్ గారు మేనేజ్ చేసి ఇచ్చిండ్రు, అది దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు. ఆ అప్రూవల్ అయితేనే మనకు ఆ బిల్లు వస్తుందనే ఉద్దేశంలో ఆయన చెప్తే మేము ఆది శ్రీనివాస్ గారిని పట్టుకొని పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళందరినీ కలిసి ఆ శాంక్షన్ కూడా ఆ అప్రూవల్ కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పించిన తర్వాత పొన్నం ప్రభాకర్ గారి హామీ మేరకు కాంట్రాక్టర్ గారు మళ్ళీ పని స్టార్ట్ చేసి దాదాపు 2.5 కోట్లు పెట్టి పనికి ఆ పని నడుస్తుంది. నడుస్తే మధ్యలో ఏదైతే వ్యాపారస్తులు ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఇవ్వడానికని చాలాసార్లు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు కానీ లేకుంటే మేము సంఘం ద్వారా కానీ చాలాసార్లు వ్యాపారస్తులను అడగడం జరిగింది. కానీ అది అప్పుడు కాదు కదా, ఇప్పటిప్పుడు ఇవ్వలేదు. అయితే ఈ పని ఆగిపోయి ఉన్నది, మరి ఎట్లా ఈ పనికి ఆయనకు బిల్లు, కాంట్రాక్టర్కి బిల్లు రాలేదు, మరి ఈ డబ్బులు ఎట్లా అని చెప్పని ఆయన బాధపడుతుంటే మేము ఎన్నోసార్లు ఇప్పుడు అప్పుడున్న కలెక్టర్ గారు సంజయ్ కుమార్ ఝా గారు, అదేవిధంగా ఇక్కడ టెస్కో ద్వారా రివ్యూ మీటింగ్కి వచ్చిన రామయ్య గారిని పట్టుకొని మేము అడిగితే మరి ఏం చెప్పిందంటే యాక్చువల్ టెస్కో ద్వారా శాంక్షన్ లెటర్ మాత్రమే ఉంది, అది అఫీషియల్ 3 కోట్ల రూపాయల అఫీషియల్ శాంక్షన్ కాలేదు
అదేంటంటే అప్పుడున్న పెద్దలు ఏవైతే ఉన్నారో కార్పొరేషన్ చైర్మన్ గారు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుంటే అది కూడా శాంక్షన్ వస్తుండే, అది కూడా ఉపయోగపడుతుండే. మీరు ఇప్పటికి కూడా దాన్ని లేట్ అయింది ఏం లేదు. శ్రీనివాస్ గారితో పట్టుకొని, లేకపోతే ప్రభాకరన్ పట్టుకొని, లేకపోతే మహేందర్ రెడ్డి గారు పట్టుకొని ఈ పని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళందరినీ సహకారంతో మేము జూన్ 20వ తేదీన చేనేత భవన్లో ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. వ్యాపారస్తులు, పాలిస్టర్ సంఘం, మ్యాక్స్ సంఘాలు, అదేవిధంగా టెక్స్టైల్ పార్కు ప్రతినిధులు అందరితో, పద్మశాలి సంఘం మరియు శ్రీనివాస్ గారు, శైలజరామయ్య గారు, బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాదేవ్ గారు, వీళ్ళందరూ కలిసి ఆ రోజు అక్కడ చేనేత భవన్లో ఒక సమావేశం జూన్ 20, 2025 ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. యాక్చువల్గా మనకు శాంక్షన్ అయిన 5 కోట్లలో ఏదైతే టెండర్ స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్తోనే 5 కోట్లలో GST పోను 4 కోట్లే వస్తే మనకు శాంక్షన్ అయిన స్ట్రక్చర్ పూర్తయ్యే పరిస్థితి లేనందున ఏం చేసిందంటే దాన్ని మళ్ళొక 60 లక్షల రూపాయలు కనుక పెరిగితే అది మొత్తం ఆ స్ట్రక్చర్ స్లాబ్తో పాటు పూర్తవుతుందని చెప్పని అప్పటికప్పుడు 60 లక్షల రూపాయలు టెస్కో నుంచి ఇవ్వడానికి ఒప్పుకొని ఒక 30 లక్షల రూపాయలు వ్యాపారస్తుల దగ్గర నుంచి రావాల్సిన డబ్బుల్ని 30 లక్షలు టెస్కోలో జమ కట్టడానికని వ్యాపారస్తులందరినీ ఒప్పించడం జరిగింది. ఆల్రెడీ టెస్కో 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి టెస్కో ఆఫీస్ ఇవాళ రెడీగా ఉన్నాయి. వీళ్ళు వ్యాపారస్తులు 10 లక్షల చొప్పున 30 లక్షల రూపాయలు వాళ్ళు జమ చేస్తే కనుక ఆ జమ చేసిన తర్వాత ఈ 2.5 కోట్లు ఏవైతే కాంట్రాక్టర్ రావాల్సిన బిల్లు ఉందో వీళ్ళు జమ చేసిన తర్వాత ఈ 60 లక్షలతో పాటు ఆ 2.5 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడానికి ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సర కాలం గడిచిపోయింది. కాకపోతే నేను 2000 జూన్లో ఇది జరిగితే జూలైలో పద్మశాలి సంఘం ఎన్నికలు జరిగినాయి. అది వేరే కార్యవర్గాలు, కొత్త కార్యవర్గాలు వచ్చి వాళ్ళ పనులు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ కార్యవర్గాలు ఏవైతున్నాయో ఆ డబ్బులు రావాల్సిన డబ్బుల్ని వసూలు చేసి టెస్కోలో జమ కట్టినట్టుంటే ఈ పాటికే ఆ రావాల్సిన 60 లక్షలతో పాటు అదేవిధంగా పాత కాంట్రాక్టర్కి రావాల్సిన 2.5 కోట్ల బిల్లు ఇవన్నీ వస్తుండే. ఆల్రెడీ మనం ఇంకొక 3 కోట్ల రూపాయలు టెస్కోలు ఏవైతే ఇస్తామన్నారో శైలజరావు గారు పెద్ద మనసుతో ఇంకో 1 కోటి రూపాయలు పెంచి మనకు దాదాపు 4 కోట్లు ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మన సంఘం మనం పని చేయక, మనం డబ్బులు ఇవ్వక పనిచేసిన పెద్దలను అనడం అనేది తప్పు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిగా అప్పుడున్న సంఘం అధ్యక్షుడిగా నాకు అన్ని వివరాలు తెలిసి ఇవాళ ఈరోజు వివరణ ఇవ్వడానికని ఇక్కడ ప్రతిగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీది కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి శ్రీనివాస్ గారి, పొన్నం ప్రభాకర్ గారు కానీ, కేకే మహేందర్ రెడ్డి గారికి ఎవరి తప్పు దీంట్లో ఎవరిది ఏం లేదు. వాళ్ళందరూ సహకరిస్తూనే ఉన్నారు. కాకపోతే మనం పద్మశాలి సమాజం కానీ లేకుంటే పద్మశాలి వ్యాపారస్తులు కానీ ఒకసారి గ్రహించాలి. మన సమాజం కోసం మనం ఏవైతే ఇద్దామని అనుకున్నామో వెంటనే ఇచ్చుంటే ఈ పరిస్థితి రాకపోవు. ఆనాడే పని స్టార్ట్ అవుతుంది, అది పూర్తవుతుండే కూడా. దయచేసి ఈ విషయాలన్నీ కూడా పద్మశాలందరూ గమనించి అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే పని మానుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే పద్మశాలి వ్యాపారస్తుల దగ్గర నుండి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో పాలిస్టర్ సంఘం ద్వారా 1,20 లక్షలు, అదేవిధంగా మ్యాక్స్ సంఘాల ద్వారా 20 లక్షలు, అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ ద్వారా 50 లక్షల రూపాయలు రావాల్సి ఉన్నదో ఆ రోజు వచ్చిన ఒక వార్తా కథనానికి స్పందనగా చెల్లని చెక్కులు ఇచ్చి కేటీఆర్ను బదనాం చేసిన ఒక వార్త ద్వారా ఆ రోజు అప్పటికప్పుడు ఆ కన్వీనర్ గారు ఎవరైతే అడా కమిటీ కన్వీనర్ గారు ఉన్నారో కన్వీనర్ గారు గూడూరు ప్రవీణ్ గారు కన్వీనర్ గారు ఉండే వారు ఆ వసూలు చేయమని కేటీఆర్ గారు ఆదేశిస్తే దాదాపు 68 లక్షల రూపాయలు వసూలు చేసి ఆ 68 లక్షలు వసూలు చేసిన డబ్బుల్ని అడా కమిటీ కోసం పద్మశాలి సంఘం అడా కమిటీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అర్బన్ బ్యాంక్లో ఏర్పాటు చేసినటువంటి అకౌంట్లో 68 లక్షలు జమ చేసి నేటికి అవి అట్లనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ పని కాలయాపన జరుగుతూ ఉన్నప్పుడు ఈ పనికి డబ్బులు లేనిస్తున్న సమయంలో మేము ఒక సూచన కూడా చేసినాం. ఏంటి అంటే ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని మన సంఘం అభివృద్ధి కోసం కానీ దేవాలయ నిర్మాణం కోసం కానీ వాడుకోమని చెప్పడం జరిగింది. కానీ వాటిని ఇప్పటి వరకు కూడా మేము సంఘం అధ్యక్షులుగా ఉండి మేము వేసిన అడా కమిటీ ఏదైతే కన్వీనర్గా వారు ఉన్నారో
మేము సంఘం నుంచి నిష్క్రమించినాం, ఎలక్షన్ పెట్టి వేరే వాళ్ళకి అప్పచెప్పినాం, కానీ వాళ్ళ అడార్ కమిటీ ఇంకా అట్లనే ఉంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అట్లనే ఉన్నది, వాళ్ళ సిగ్నేచర్ అట్లనే ఉన్నది. ఆ డబ్బులు కూడా మరొక విషయం ఏంటంటే, ఆ డబ్బులు ఏవైతే వసూలు చేసిన డబ్బుల్ని పెద్ద మనసుతోని ఆ రోజు శైలజ రామయ్య గారు టెస్కోకు జమ కట్టమని చెప్పిండ్రో అందులో నుంచి కూడా 2 కోట్ల రూపాయలని మన మార్కండేయ దేవాలయం నిర్మాణం కోసం వాడుకోవాలని ఆ రోజు సంస్థాపరంగా ఆ రోజు చేనేత భవన్లో చెప్పడం జరిగింది. అవి కూడా వసూలు చేసి అవి వాడుకోవచ్చు అని చెప్పితే కూడా అక్కడున్న కార్యవర్గాలు కావచ్చు, లేకుంటే ఆ కన్వీనర్ గారు కానీ పట్టించుకోకుండా ఇప్పటిదాకా కాలయాపన చేస్తూ ఆ డబ్బులు అట్లనే బ్యాంకుల వృధాగా పడి ఉన్నాయి. ఇప్పటికైనా పెద్దలందరూ ఆలోచించి ఆ బ్యాంకులో ఉన్న డబ్బులను తీసుకొచ్చి పద్మశాలి సంఘంలో జమగట్టి అవసరం ఉన్న వాడికి వాడుకొని ఇప్పుడు ఏవైతే తక్షణమే అవసరం ఉన్న పనుల కోసం వాడుకోవాలి, దేవాలయం నిర్మాణం కావచ్చు, అక్కడ భవన నిర్మాణం కావచ్చు, వీటిని ఏవి ఆగకుండా వాడుకోవడానికి అవకాశం ఉండే. బ్యాంకులు ఉన్న బ్యాంక్ డబ్బులు అట్లనే ఉన్నాయి, వాడు లేదు, అవి ఎవరియో పాలిస్టర్ వాళ్ళే అవి ఎట్లా వాడతామని చెప్పని కొన్ని అలిగేషన్లు పెడతా ఉంటారు. దయచేసి అవన్నీ పట్టించుకోకుండా ఏవైనా కూడా మన సమాజం కోసం మనం చేస్తున్నప్పుడు మనం ఆల్రెడీ ఇచ్చిన డబ్బుల్ని మన సంఘానికి ఉపయోగపడే విధంగా పెద్దలందరూ పద్మశాలి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకుంటారని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వంలో మరి గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి 5 కోట్ల రూపాయలు భవనానికి 5 ఎకరాల భూమి ఇచ్చి మరి ఇస్తానని చెప్పి దాదాపుగా 250 కోట్ల వర్క్ జరిగినా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మరి ఆ పెండింగ్లో పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ఆది శ్రీనివాస్ గారు మరి చొరవ తీసుకొని ఈ పద్మశాలీల మీద, ఈ భవనం మీద కానీ పద్మశాలీల మీద కానీ అన్ని విషయాలలో కూడా తను ఎంతో చొరవ తీసుకొని ప్రతి విషయంలో కూడా మరి పద్మశాలీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎన్నోసార్లు మరి సంఘంలో మీటింగ్ లాగా ఏర్పాటు చేసి అందరినీ మాట్లాడి మరి అప్పుడు అనుకున్నది ఏంటి అంటే పద్మశాలి భవనానికి డబ్బులు మరి సంఘాలలో డబ్బులు ఉన్నాయి కాబట్టి మరి అన్ని మ్యాక్స్ సొసైటీలు అన్ని సంఘాలు కలిపి 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మరి టెక్సో వాళ్ళు కూడా 3 కోట్ల రూపాయలు మీరు వేస్తే మా ప్రభుత్వం నుండి కూడా మేము 5 కోట్లు వేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు వేసిన వెంటనే మేము తెల్లారే మీకు డబ్బులు ఇవ్వకపోతే మమ్మల్ని అడుగులని మమ్మల్ని అందరినీ హైదరాబాద్ దాకా తీసుకుపోయి అక్కడ కూడా శైలజ మేడం గారితో మరి పొన్నం ప్రభాకర్ గారితో మరి కేకే మహేందర్ గారు అందరు కలిసి మరి మాట్లాడి అట్లా మాటిస్తే మరి మన పద్మశాలీలే మరి దాన్ని మర్చిపోయి మరి ఆ 3 కోట్ల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి ఏంది సంగతి ఎవరికి తెలియదు. ఆ డబ్బులు వేయకుండా డబ్బులు వేస్తే వాళ్ళు వేస్తా అని చెప్పిండ్రు కాబట్టి మరి మనమే ఆ డబ్బులు వేయలేదు కాబట్టి మరి మళ్ళీ ప్రభుత్వాన్ని నిలదీసుడు, ప్రభుత్వం పనిచేస్తలేదు అనుడు. ప్రభుత్వం పద్మశాలీల గురించి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని పనులు చేసిందో మరి మన పద్మశాలీలకు అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఏం చేసింది, మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో మరి మన ప్రజల మన పద్మశాలీలకు అందరికీ తెలుసు. కాబట్టి దీని మీద మీరు కూడా ఖండించాలి. మన అధ్యక్షులు కానీ మన పద్మశాలి సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖండించాలి. పార్టీని బదనాం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం డబ్బులు వేయకుండా పార్టీని బదనాం చేసే విషయం వచ్చినప్పుడు మరి వీళ్ళు ఖండించాలి. కానీ మరి ఖండించకుండా సైలెంట్గా ఉంటే మరి పార్టీని బదనాం అయ్యేది. మరి మళ్ళీ మనం పోతే రేపు వర్క్ ఎట్లా చేస్తారు? మనకు ప్రభుత్వం దగ్గరికి పోయే అధికారం మనకు ఉంటుందా? మరి పద్మశాలి సంఘం కూడా అధ్యక్షుల వారు కానీ మరి కమిటీలు ఉన్న వాళ్ళ సభ్యులందరూ దాన్ని మాట్లాడాలి. అప్పుడు సంఘంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు దూడం శంకర్ గారు ఉన్నారు, తాటిపాముల దామోదర్ గారు ఉన్నారు, భాస్కర్ గారు ఉన్నారు, మండల సత్యం ఉన్నారు, వెంకటరమణ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలందరూ ఉన్నారు. మరి అన్నప్పుడు దీన్ని ఖండించాలి కదా. మరి మనమే డబ్బులు వేయలేదు, మరి ప్రభుత్వాన్ని మరి పేపర్లో వచ్చింది, మరి అది అట్లా కాదు ఇట్లా జరిగిందని వీళ్ళు కూడా నోరు విప్పి చెప్పాలి. మరి దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మన పద్మశాలీలు కూడా గమనించాలి. నిన్నటికి మొన్ననే 3 కోట్ల రూపాయలతోని మరి మన పద్మశాలి శైలిని మన విగ్రహాలు అవి జోటా స్కాచ్ దగ్గర అవన్నీ పెట్టిళ్ళు. నిజంగా మనం అందరం గర్వపడే విధంగా మనం ఎవరు అడగలేదు ప్రభుత్వాన్ని, మనకు ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. అలాంటప్పుడు పద్మశాలీలు మనకు ఏం చేస్తలేరు మర్చిపోయిళ్ళు అని అనడం కూడా మరి ప్రెస్ మీడియా మిత్రులు కూడా దయచేసి మరి వాస్తవాలు ఏదో తెలుసుకొని మరి మాట్లాడాలని కోరుకుంటున్నాను. మొన్నటి రోజున సిరిసిల్లాలో కలెక్టరేట్ వద్ద జరిగిన నేతన్నల జీవన శైలి ప్రతిమల యొక్క ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు,
కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఇచ్చేసిన సందర్భంగా ఆ రోజున ఒక వార్త ప్రచురితమైంది. ఒక 3 పత్రికల్లో ఒక వార్త ప్రచురితమైంది. అదేవిధంగా కొన్ని సోషల్ మీడియాలో కొంత ఈ పద్మశాలి భవన నిర్మాణం గురించి కొన్ని వార్తలు వచ్చినాయి. వాటికి వివరణ ఇవ్వడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలీలందరం కలిసి ఈరోజు పత్రికా సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలపడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నిజానికి పద్మశాలి భవన నిర్మాణం కోసం సిరిసిల్ల పద్మశాలి సంఘానికి ఒక మార్కండేయ గుడి తప్ప వేరే ఆస్తి ఏమీ లేదు. లేని కారణంగా ఆ రోజు ప్రభుత్వాన్ని అడిగితే ఒక 5 ఎకరాల స్థలాన్ని పద్మశాలి భవన నిర్మాణం కొరకు, అదే భవనంతో పాటు పద్మశాలి పేద విద్యార్థుల కొరకు ఒక హాస్టల్, ఇది ఆ నిర్మాణాల కొరకు ఆ రోజు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. అది 2021లో కేటాయించిన స్థలంలో 2021 జూలై 4న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన పద్మశాలి భవన నిర్మాణం కోసం కూడా ఆ రోజు శంకుస్థాపన కేసీఆర్ గారి ద్వారా జరిగింది. 2021 జూలై 4న శంకుస్థాపన అయిన భవన శంకుస్థాపన జరిగిన తర్వాత అదే రోజు కేసీఆర్ గారు 5 కోట్ల రూపాయలు భవన నిర్మాణం కోసం ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. దానికన్నా ముందే చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒక 3 కోట్ల రూపాయలు టెస్కో ద్వారా ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. ఆ 5 ఇవి 3 కలిపి 8 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇవ్వడానికి ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. కానీ భవన నిర్మాణానికి కావాల్సిన 5 కోట్ల నిధులు, కేసీఆర్ గారు ప్రకటించిన 5 కోట్ల నిధులు బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా మన పద్మశాలి భవన నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 2021 జూలైలో శంకుస్థాపన జరిగితే ఈ ప్రాసెస్ అంతా జరిగి శాంక్షన్కి రావడానికి దాదాపు 2022 వచ్చింది. మళ్ళీ 22 మార్చిలో మనకు ఈ శాంక్షన్ వచ్చింది. శాంక్షన్ వచ్చి మళ్ళీ అది టెండర్కు వెళ్ళి టెండర్ ద్వారా నిర్మాణం చేయడానికి నిర్ణయించుకొని శాంక్షన్కి వచ్చి టెండర్ కావడానికి 2023 అయింది. అయితే ఈ భవన నిర్మాణం ఏదైతే పద్మశాలి సంఘం కోసం చేస్తున్నామో ఆ చేస్తున్న క్రమంలో ఆ రోజు పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా నేనే ఉన్నాను. మా కార్యవర్గం అంతా ఉంది. ఆ కార్యవర్గం ఉండగా కూడా ఈ భవన నిర్మాణం కొరకు పద్మశాలి అందరూ కలిసి ఒక ప్రత్యేకమైన ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. దాన్ని అడాక్ కమిటీ అనే పేరు పెట్టి దాదాపు 16 మంది పద్మశాలి పెద్దలతో కూడిన ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ కమిటీకి కన్వీనర్గా అప్పుడు రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్, పౌర్ణం కార్పొరేషన్ చైర్మన్ అయిన గూడూరు ప్రవీణ్ గారు కన్వీనర్గా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆ భవన నిర్మాణం కోసం ఆ రోజు శాంక్షన్ అయినప్పటికీ అయితే మీకు కొన్ని వివరాలు చెప్తాను. ఎందుకంటే ఆ భవన నిర్మాణం కోసం 8 కోట్లతో పాటు గతంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన బతుకమ్మ చీరల బకాయిలకు సందర్భించిన విషయాల్లో కొంత వస్త్ర పరిశ్రమకు చెందిన వస్త్రోత్పత్తిదారులకు కొంత పెనాల్టీ విధించడం జరిగింది, 3 కోట్ల రూపాయలు. ఆ 3 కోట్లను తిరిగి ఇప్పించాలని అప్పుడున్న కేటీఆర్ గారిని కోరుకుంటే ఆ 3 కోట్లని పద్మశాలి భవనానికే ఇవ్వాలి, అయితే నేను ఆ పెనాల్టీ తగ్గిస్తా అని చెప్తే ఆ భవన నిర్మాణం కోసం వాడుకోవాలని ఆ రోజే వాళ్ళు చెప్తే ఆ 3 కోట్లను వ్యాపారుల ద్వారా మ్యాక్స్ సంఘాలు అండ్ అదేవిధంగా ఎస్ఎస్ఐ యూనిట్ల ద్వారా మొత్తం 3 కోట్లు జమ చేసి వివిధ వ్యాపార సంస్థల సంఘాల ద్వారా మనకు పద్మశాలి సంఘానికి ఇవ్వవలసి ఉంది. అవి తీసుకువెళ్ళి టెస్కోలో జమ చేస్తే ఆ డబ్బుల ద్వారా భవన నిర్మాణం పూర్తయ్యేది ఉండే. కానీ ఆ 3 కోట్లు జమ చేయడానికి అవన్నీ సేకరించడానికి ఏదైతే అడాక్ కమిటీ ఏర్పాటైందో దానికి వారి కన్వీనర్ ఉన్నారో వారు ఎవరు కూడా పని చేయక ఆ డబ్బులు వసూలు చేయక ఆ పని అట్లే ఆగిపోయింది. ఈ తిరుగుతున్న క్రమంలో 2023లో మళ్ళీ పని 5 ఎకరాల కేటాయించిన పని స్టార్ట్ కాకపోతే బాగుండదు, పని తప్పకుండా స్టార్ట్ కావాలని మేమంతా కలిసి తిరిగితే అతి కష్టం
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. సిరిసిల్ల పట్టణంలో కార్మిక క్షేత్రంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చిత్రపాణి. కవితక్కను సీఎం చేసే వరకు విశ్రమించబోమని వెల్లడించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా నూతన అధ్యక్షురాలు సుమలతా శర్మ. విద్యార్థుల గురించి చులకన చేసి మాట్లాడిన సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్వి నాయకులు. పద్మశాలిల ఆత్మగౌరవ ప్రతీకలైన పద్మశాలి భవన నిర్మాణానికి నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.